అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని వంగవీటి రాధ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్లు పాల్గొన్నారు. తన విజయంలో కీలక పాత్ర వహించిన రంగా అభిమానులకు మంత్రి వాసంశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. వంగవీటి రంగా తన కుమారుడికి 100 కోట్లు ఇవ్వలేదు, కానీ కొన్ని వేల కోట్లు విలువ చేసే గౌరవాన్నిచ్చారన్నారు. ఆ గౌరవాన్ని చిన్న మచ్చ లేకుండా నేడు రాధాకృష్ణ నిలబెట్టారని కొనియాడారు. తొలిసారి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మరి మా తాతయ్య గారు అంటూ ఉంటారు, ఎలా బతికేమనేది కాదు, ఎలా చనిపోయాం, మన పాడి మోయటానికి ఎన్ని చేతులు ఎగబడ్డాయి అనేది ముఖ్యమైనది. మరి రంగా గారు ఆయన మరణం వీర మరణం. అలాంటి మరణాన్ని ఎవరు కోరుకోరు, ఏ రాజకీయ నాయకుడు కోరుకోరు. కేవలం ఆయన రాజకీయంలో ఉన్నది, అలాగే శాసనసభ్యులుగా ఉన్నది ఎన్ని సంవత్సరాలు మీకు ఎవరికైనా తెలుసా? కేవలం 3 సంవత్సరాలు. కేవలం 3 సంవత్సరాలు. మరి ఆయన వీరమరణం, పేదల కోసం పోరాడి ఆయన వీరమరణం చెందారు.